స్టార్ట్ చేద్దామా? X and y such that the points x comma y is equidistant from the point 7 comma 1 and 3 comma 4. Relation between x and y. x కి y కి ఉన్నటువంటి సంబంధాన్ని మనం చెప్పాలి. ఏంటిది? The points x comma y is equidistant. ఈ లైన్ ఈ పాయింట్ అండర్లైన్ చేసుకుంటాం. ఈక్విడిస్టెంట్ అంటే సర్వ సమానము, డిస్టెంట్ అంటే దూరం, ఈక్విడిస్టెంట్ అంటే సమాన దూరం. అంటే ఇక్కడ P ఒక పాయింట్ తీసుకుంటే x కామా y అనే ఒక పాయింట్ తీసుకుంటే P నుంచి మనం A అని ఒక లైన్ డ్రా చేస్తాం, B ఒక లైన్ డ్రా చేస్తాం. P అనేది Aకి Bకి సమాన దూరంలో ఉందని అర్థం. అంటే P నుంచి Aకి అంతే డిస్టెన్స్ ఉంటుందో అదేవిధంగా P నుంచి Bకి కూడా అంతే డిస్టెన్స్ ఉంటుంది. దాన్ని ఈక్విడిస్టెంట్ అంటారు. అంటే అప్పుడు ఏమొస్తుంది? PA ఈక్వల్ టు PB, రెండు సమానం. ఈక్విడిస్టెంట్ అంటే సర్వ సమానము. ఏమన్నాడు? ఫ్రమ్ ద పాయింట్స్ 7 కామా 1 అంటే 3 కామా 5. 7 కామా 1కి 3 కామా 5కి ఈ x కామా y అనేది సమాన దూరంలో ఉన్నట్లయితే xకి yకి మధ్య ఉన్న సంబంధాన్ని చెప్పండి అన్నాడు. 7 కామా 1 అండ్ 3 కామా 5కి x కామా y అనేది సమాన దూరంలో ఉంటే x yకి మధ్య ఉన్న రిలేషన్ ఏంటి అని అడుగుతున్నాడు. సొల్యూషన్ అప్లై చేస్తే లెట్ మనకు P అనే పాయింట్ అవ్వాలి, x కామా y అన్నాడు. సో దీన్ని మనం పాయింట్ తీసుకోవాలి. దాన్ని మనం P ఆఫ్ x కామా y ఈజ్ equidistant from the given points 7 comma 1 and 3 comma 5. P of x comma y is equidistant from given the points 7 comma 1 and 3 comma 5. 7 comma 1 మరియు 3 comma 5కి P of x comma y అనేది సమాన దూరంలో ఉంది అని అనుకోవాలి. అప్పుడు ఏమవుతుంది? PA ఈక్వల్ టు PB. అంటే P నుంచి Aకి ఎంత డిస్టెన్స్ ఉంటుందో P నుంచి B కూడా అంతే డిస్టెన్స్. PA ఈక్వల్ టు PB. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్. అంటే రెండు వైపులా వర్గం చేయాలి. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. రెండు సైడ్ నివేగా PA లేకపోతే PB అయిపోయింది. సో PA స్క్వేర్ ఈక్వల్ టు PB స్క్వేర్. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ మీన్స్ PA హోల్ స్క్వేర్ ఈక్వల్ టు PB హోల్ స్క్వేర్. అందరికీ ఓకే. కానీ ఇక్కడ మనం ఏ ఫార్ములా ఉపయోగించాలి అనేది మీనింగ్. ఈ కోఆర్డినేట్ జామెట్రీలో 7.1 ఎక్సైజ్ కానీ 7.1కి ముందున్నటువంటి ఎగ్జాంపుల్ సమ్స్కి మనం ఉపయోగించే ఫార్ములా, వాడే ఫార్ములా ఏంటంటే డిస్టెన్స్ ఫార్ములా. ఏ ఫార్ములా అది? డిస్టెన్స్ ఫార్ములా. నోట్ అప్లై చేస్తాం. నోట్ ఇఫ్ x1 కామా y1 అండ్ x2 comma y2 are 2 points, then distance between 2 points is square root of x1 minus x2 whole square plus y1 minus y2 whole square. x1 y1 x2 y2 అనే రెండు బిందువులు ఇచ్చినప్పుడు వాటి మధ్య దూరాన్ని కనుగొనాలని ఫార్ములా స్క్వేర్ రూట్ ఆఫ్ x1 minus x2 whole square plus y1 minus y2 whole square. If 2 points are given, what are the points? x1 and y1, x2 and y2. Then find the distance between 2 points means we will take the formula square root of x1 minus x2 whole square plus y1 minus y2 whole square. So here first of all
we find both distances. Means PA square means when we apply square, at the time we remove the root, square root remove చేయాలి. ఎప్పుడైతే మనం ఇక్కడ PA square అన్నామో అన్న వెంటనే ఏమి మనం రిమూవ్ చేయాలి, రూట్ రిమూవ్ చేయాలి. అప్పుడేమవుతుంది, x1 మైనస్ x2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 మైనస్ y2 హోల్ స్క్వేర్. x1 minus x2 whole square plus y1 minus y2 whole square. So PA x comma y, A means 7 comma 1, x1 y1 x2 y2. X comma y means taken x1 comma y1, 7 comma 1 means taken x2 comma y2. These 2 points are put on to the formula x1 x minus 7 whole square plus y minus 1 whole square. So x1 means x, x2 means 7, x minus 7 whole square, y minus 1 whole square. What is the formula? It is in the form of a minus b whole square. A minus b whole square form ఏంటి? A minus b whole square equal to a square plus b square minus 2ab. A square plus b square minus 2ab. So here a square x square, b square 7 square minus 2ab, 2 into x into 7 plus y minus 1, y square plus 1 square minus 2 into 1 into y. So x square plus 49 minus 14x plus y square plus 1 minus 2y. దీన్ని మనం ఆర్డర్లో రాస్తే x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 14x మైనస్ 2y ప్లస్ 50. ఇది ఈక్వేషన్ నెంబర్ 1. నెక్స్ట్ we find pb square means it is to write the form x1 minus x2 whole square plus y1 minus y2 whole square. X में p means x comma y, b means 3 comma 5, x1 y1 x2 y2. So these values are put into the given formula x1 x minus 3 whole square, y minus 5 whole square. What is the formula? It is also in the form of a minus b whole square. A square x square, b square 3 square minus 2 into x into 3 means a square plus b square minus 2ab plus it is also like that one, a square y square, b square 5 square minus 2 into y into 5, a square plus b square minus 2ab. So x square plus 3 3s are 9, 2 3s are 16x, 6x plus y square plus 5 5s are 20, x square plus 3 square 9 minus 2 3s are 16x, 6x plus y square plus 5 5s are 25 minus 2 into y, 2y into 5 10y. So x square plus y square minus 6x minus 10y plus 34 equal to 34. This is equation number 2. What is the condition? PA square equal to PB square. Given condition is PA square equal to PB square. PA, what is the value of PA? X square plus y square minus 14x minus 2y plus 50 equal to PB square, x square plus y square minus 6x minus 10y plus 34. Here symbol equal is there on both sides, means left and right combination will take same values. So we cancel both the values. So after cancellation, what is the result? Minus 14x minus 2y plus 50 equal to minus 6x minus 10y plus 34. So
In right hand side, all values are transfer into left side. For minus 14x minus 2y plus 50, minus means it will convert into plus 10y minus 34 equal to 0. Minus 14x plus 6x minus 8x minus 2y plus 10y plus 8y plus 50 minus 34 plus 16 equal to 0. So we common minus 8 x minus y minus 2 equal to 0. Therefore x minus y minus 2 equal to 0 by minus 8. ఇంటూ అనేది రైట్కి వస్తే బై అవుతుంది. x minus y minus 2 0 by anything equal to 0. Therefore x minus y minus it is plus. This is the right answer. Please share, subscribe and comment.